వైన్ లవర్స్ కు ఓ గుడ్ న్యూస్. విశాఖ తీరంలో కొత్త రకం వైన్ రెడీ అవుతోంది. సాగర్ తీరంలో సేద తీరే దేశ విదేశీ టూరిస్టులు టేస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ ఏమిటా వైన్ స్పెషల్? దాంట్లో దొరికే కిక్ ఎంత? విశాఖ పేరు చెప్పగానే పర్యాటకులకు సువిశాల సాగర తీరం. మన దేశంలోని గోవా బీచ్ల తర్వాత ఎక్కువగా ఆకర్షించే సముద్ర తీరం ఇక్కడే ఉంది. ఇసుక తిన్నెల్లో సేద తీరుతూ దూరంగా ఎగిసిపడే అలలను ఎంజాయ్ చేయటం అద్భుతమైన అనుభూతి. ఏటా లక్షల సంఖ్యలో దేశ విదేశీ టూరిస్టులు సాగర తీరంలో సందడి చేస్తున్నారు. ప్రకృతి పరమైన అవకాశాలు ఉన్న విశాఖ తీరంలో నైట్ లైఫ్ లేకపోవడం ఐటీ ఉద్యోగులు, ఫారిన్ టూరిస్టులు కొరతగా ఫీల్ అవుతున్నారు. లిక్కర్ సిప్ చేస్తూ బీచ్ క్లైమేట్ ను ఎంజాయ్ చేయాలన్న కోరిక యువతకు తీరడం లేదు. బట్ బీచెస్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమున్నది, మనం ఏంటి వాళ్ళకి ఇవ్వగలం, ఏం ప్రోడక్ట్ ఉంది, వాళ్ళు ఏం ఎంజాయ్ చేయగలరు అనేది చూస్తే ఓన్లీ ఫర్ దే రిక్వైర్ సమ్ షాక్స్లో కూర్చుని వాళ్ళు బియర్ తాగుతాను, వాళ్ళ ఎవరు దృష్టిలో వాళ్ళు ఆలోచిస్తారు. టూరిస్టులకు ఈ డిసప్పాయింట్మెంట్ ఇంకా ఎక్కువ కాలం అవసరం ఉండకపోవచ్చు. తక్కువ ఆల్కహాల్ కంటెంట్, కామన్ కిక్, వెరైటీ టేస్ట్ అందించే కొత్త రకం వైన్స్ అందుబాటు. సీజన్లో నోరూరించే పనసకాయలతో వైన్ తయారవుతోంది. విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న గిరిజన సహకార సంస్థ జీసీసీ ఈ కొత్త రకం లిక్కర్ను ప్రయోగాత్మకంగా రూపొందించింది. దేశంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షించే గోవాది అగ్రస్థానం. అక్కడ విరివిగా లభించే ఫెన్నీ వైన్కి పర్యాటకుల్లో మంచి డిమాండ్ ఉంది. విస్తృతంగా లభించే జీడిపళ్లతో స్థానికులు దీనిని సాంప్రదాయ విధానంలో తయారు చేస్తున్నారు. గోవా వెళితే ఫెన్నీ వైన్ తాగకుండా తిరిగొచ్చే టూరిస్టు ఉండరంటే అది ఎంత స్పెషలో అర్థమవుతోంది. ఫెన్నీని గోవాలో మాత్రమే మరో రాష్ట్రంలో అమ్మడానికి వీల్లేదు. ఇక మరో పర్యాటక ప్రాంతమైన కూర్గులో కాఫీ వైన్ మత్తెక్కిస్తుంటుంది. ఇప్పుడు విశాఖ టూరిజం మార్కు వైన్ను సిద్ధం చేసుకునేందుకు జీసీసీ ప్రయత్నాలు వేగవంతం చేసింది. పాడేరు అటవీ ప్రాంతంలో ఏటా 100 టన్నుల పనసకాయలు దిగుబడి ఉంటోంది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన అరకు వ్యాలీ కాఫీ పంటలకు నిలయం. అలాగే మన్యంలో లభించే స్వచ్ఛమైన తేనె, ఈ మూడింటితోనూ వేరువేరు టేస్టుల్లో వెరైటీ వైన్స్ తయారు చేసి బ్రాండింగ్ క్రియేట్ చేయాలన్నది జీసీసీ ఆలోచన. మామూలుగా అక్కడ ఉండే ఫార్మర్స్ వాళ్ళందరూ కూడా దాని నుంచి ఫెనీ అనే ఒక వైన్ని తయారు చేసి అమ్మడం అనేది, దానివల్ల కూడా గోవాలో ఒక టూరిజం, గోవా వెళ్తే అదొక అట్రాక్షన్. ఈ క్యాజు నుంచి తీసిన ఫెనీ వైన్ తాగి ఆనందించడం అనేది లోకల్ పీపుల్కే కాకుండా బయట నుంచి వెళ్ళిన టూరిస్టులకు కూడా. తర్వాత ఆన్లైన్లో కూడా ఈ ఫెనీ సేల్స్ చాలా ఎక్కువగా ఉండడం కూడా మనం చూస్తున్నాం. సో ఒక ప్రాంతం వైజాగ్ లాంటి టూరిస్టు ప్లేస్కి ఇట్లాంటి కొన్ని అదనపు ఒక ఆకర్షణల కింద మనము చేయగలిగితే బాగుంటుంది. అది కూడా వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఉన్న గిరిజనుల చేత ప్రొడ్యూస్ చేయబడిన ఈ రకమైన వస్తువుల్ని ఉపయోగించి ఏదైనా మనము మంచి వాల్యూ అడిషన్ ఇవ్వగలిగితే అటు రైతులకి లబ్ధి చేకూరుతుంది. తర్వాత మిగతా అందరికీ కూడా ఈ గిరిజనుల రైతులు ప్రొడ్యూస్ చేసేది ఒక అట్రాక్షన్ కింద కూడా టూరిస్టులకు కానీ బయట వాళ్ళకి కానీ లభిస్తుందనే ఉద్దేశంతో మేము ఈ పనస నుంచి వైన్ అటెంప్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న జాక్ ఫ్రూట్ వైన్ను అనుమతుల కోసం ప్రయత్నిస్తోంది. పనస వైన్ టేస్ట్ అద్భుతంగా వచ్చిందంటున్నారు జీసీసీ ఎండీ. విశాఖ ఏజెన్సీలో ఏడాదికి 4 నెలల పాటు పనస పండ్లు విరివిగా లభిస్తాయి. వీటి విక్రయ ధర కంటే రవాణాకే ఎక్కువ ఖర్చు అవ్వటం వల్ల గిరిజనులు స్థానిక సంతల్లో సైజును బట్టి పండు 50 నుంచి 100 రూపాయలకే అమ్మేసుకుంటున్నారు. భారీగా దిగుబడి ఇచ్చే పనస పండ్లను ప్రత్యామ్నాయంగా వినియోగించాలన్న ఆలోచన నుంచే జాక్ ఫ్రూట్ వైన్ పుట్టుకొచ్చింది. పాడేరు అటవీ ప్రాంతంలో లభించే పనసలను చిత్తూరులోని జీసీసీ తేనె శుద్ధి కర్మాగారంలో పనస వైన్ తయారు చేశారు. 5 లీటర్లు పనస వైన్ని శాస్త్రీయ విశ్లేషణ కోసం కేంద్రానికి పంపించారు. అక్కడి నుంచి వచ్చిన సూచనలు